ఆయన ఒక పోలీస్ ఉద్యోగి. ప్రస్తుతం వెస్ట్ హెడ్ కానిస్టేబుల్ గా తిరుపతిలో విధులు నిర్వహిస్తున్నారు. రిపబ్లిక్ డే వేడుకలను అందరిలాగా ఆయన ఆలోచించలేదు. భావితరాలకు ఏదో ఒకటి తెలియపరచాలనే ఉద్దేశంతో ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వాడకంలో లేని పావలా నాణేలతో జాతీయ జెండాని ఆవిష్కరించాడు. 12 అడుగుల పొడవు, 42 అడుగుల వెడల్పుతో ఏర్పాటు చేసిన ఈ జాతీయ జెండా అందరినీ ఆకర్షించింది. అందరిలోనూ రాజ్యాంగ స్ఫూర్తి ఉండాలంటున్న హెడ్ కానిస్టేబుల్ సురేష్ రెడ్డితో మా స్పెషల్ కరెస్పాండెంట్ సెల్వం ఫేస్ టు ఫేస్. కానిస్టేబుల్ వృత్తి చేశామా, జీతం తీసుకున్నామా అని అంతటితో ఆగకుండా కూడా ఆయన జన్మకు ఒక సార్థకత ఉండాలని చెప్పి కూడా ఒక వినూత్న ఆలోచనకి శ్రీకారం చుట్టున్నటువంటి పరిస్థితి. ఆ వినూత్న ఆలోచన నుంచి పుట్టుకొచ్చిందే ఇప్పుడు మనం ప్రస్తుతం విజువల్ ద్వారా కూడా చూడొచ్చు. ఈ 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా కూడా ఈ వాడుకల్లో లేనటువంటి పావలా బిళ్ళలను ఉపయోగించి కూడా ఇటు జాతీయ జెండాను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్నటువంటి చూపలను కూడా విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ నేపథ్యంలో ఆయన కూడా మనతో ఉన్నారు. సార్ నమస్తే, ఎలా వచ్చింది మీకు ఈ ఆలోచన? నమస్కారం సార్. నాకు ఈ ఆలోచన రావడానికి నేను పోలీస్ ఉద్యోగి. మా నాన్న తాతగారు కూడా పోలీసే, మా భార్య కూడా సిఆర్పిఎఫ్. మాకు స్వతహాగానే దేశభక్తి, జాతీయ పతాకం అంటే ప్రేమ, గౌరవం, అభిమానం అన్నీ ఉంటుంది. ఆ రకంగానే నేను జాతీయ పతాకాన్ని ఈ రకంగా నాణ్యాలు సేకరిస్తాను కాబట్టి నిలిచిపోయినటువంటి పావలాలు సేకరిస్తూ ఈ పతాకం తయారు చేద్దామని ఒక ఆలోచన వచ్చింది. వినూతంగా చేస్తామంటే పిల్లలకి బాగా వాళ్ళకి కూడా ప్రేరణగా ఉంటుంది అనుకుని భావించాను. అది తడవుగా మా భార్య కూడా ఓకే చేస్తామని చెప్పింది. ఆ రకంగా దేశంలో నుంచి నలుమూలల నుంచి పావలాలను సేకరించి జాతీయ పతాకం తయారు చేయడం మొదలుపెట్టాను. ఫస్ట్ 60,000తో చేశాను, ఈసారి 1,60,000తో చేశాను. నాకు ప్లేస్ లేదు. ఈసారి కానీ ఎవరన్నా కాలేజీ వాళ్ళు ఎవరన్నా కానీ నాకు సహకరిస్తే 4 లక్షలు 5 లక్షల పావలాలతో తయారు చేసే ప్రయత్నం చేస్తాం నెక్స్ట్ రాబోయే సంవత్సరానికి. ఇది నా కోరిక కూడా. ఇది ఇలా ఉండడం వల్ల పిల్లలకు కూడా ప్రేరణ కలుగుతుంది. జాతీయ పతాకం అంటే పతాకం చూస్తారని మనకు ఆటోమేటిక్గా ఒక ఎమోషన్ అనేది వస్తుంది. అది బాగుంటుంది అనేది నా ఉద్దేశం కూడా. అంటే ఇన్ని పావలాలు అంటే 1,60,000 పావలా బిళ్ళలను కూడా ఇప్పుడు వాడుకంలో లేనటువంటి వాటిని కూడా తెప్పించారు. అంటే దీన్ని ఈ జాతీయ పతాకాన్ని తయారు చేయడానికి మీకు ఎన్ని రోజులు పట్టింది? ఇది దాదాపు నేను చేసే పోలీస్ ఉద్యోగం కాబట్టి ఎప్పుడు చూడు డ్యూటీలో ఉంటాను. నాకు మా భార్య, మా కొడుకు సహకారంతో దాదాపు 1.5 నెల పట్టింది నాకు. ఈ కాయిన్స్ని ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి. అంతే, షైన్ రోల్ పాతది కదా, దాన్ని క్లీన్ చేయాలి. మళ్ళీ దాన్ని ఎండబెట్టాలి. తర్వాత ఫ్లెక్సీ తీసుకొచ్చి దాన్ని మనము పరుచుకొని కొంచెంగా కట్ చేసుకుంటూ పెట్టుకురావాలి. జాతీయ పతాకం పైన మనం నిలబడి చేయలేము కాబట్టి ఎంతవరకు ఉందో చేసుకుంటూ రోల్ చేసుకుంటూ దాన్ని చేసుకొచ్చుకోవాలి. దాదాపు 1.5 నెల పట్టింది నాకు. రాత్రుల్లో కూడా లైట్ వేసుకొని పెట్టాల్సి వచ్చింది జనవరి 26 కోసం. ఇప్పుడు ఉద్యోగరీత్యా ఇటు బందోబస్తు, ఇటు ఇంట్లోను, ఇటు దీనంతా చేయడానికి ఎవరు మీకు ముఖ్య కారణం? సార్, మన దేశంలో మనం ఎప్పుడు కానీ తిని తొంగడం వల్ల వచ్చేటువంటి ఏదేం లేదు. మనం ఎప్పుడు వృద్ధులైనా కూడా రిటైర్ అయినా కూడా ఏదో ఒక పని చేయాలనేటువంటి ఉండడం వల్ల అలా చేస్తేనే మన దేశ పురోగతికి కూడా ప్రతి ఒక్కరూ మనము తోడ్పాటు అయినట్లు అవుతుంది. కాబట్టి మాకు ఆల్రెడీగా ఇదే పనిలో ఉంటాం కాబట్టి ఒక సమయాన్ని వృధా చేసుకోకుండా ఏదో ఒకటి చేయాలనేదే నా తపన. సరే, ఇప్పుడు ఉద్యోగరీత్యా అటు న్యాయం చేస్తూ ఇటు ఈ విధంగా ఇప్పుడు జనరేషన్కి ఏదో ఒకటి మీరు చెప్పాలని ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? సార్, ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్య ఉంటుందంటారు. ఉద్యోగరీత్యాలు హార్డ్గా ఉండొచ్చు. ప్రతి ఒక్కరికి తను చేసే ఉద్యోగం చాలా కష్టంగానే ఉంటుంది. దాని నుంచి మనం బయటపడి ఆ స్ట్రెస్ నుంచి బయటపడడం కోసం ఎన్నో వ్యసనాలకి మనము బానిసలు అవుతూ ఉంటాం. అలా కాకుండా ఒక న్యూమిస్మెటిక్ కానీ, అది కాయిన్స్ కలెక్ట్ చేయడం కానీ, స్టాంప్స్ కలెక్ట్ చేయడం కానీ, అలా చేయడం వల్ల ఆ స్టాంప్లో ఉన్నటువంటి బొమ్మలు కానీ, ఆ నాణ్యాల్లో ఉన్న బొమ్మలు కానీ, ఆ గత స్మృతులను బయటకు తెస్తాం. ఒక అంబేద్కర్ గారు నాణ్యం రిలీజ్ చేస్తారు. ఆయన చేసిన గొప్పతనము ఇదంతా పిల్లలకి తెలుస్తుంది. ఒక స్టాంప్ పైన ఒక దేశ నాయకుడి యొక్క బొమ్మ వేస్తారు. ఈరోజు పాఠాల్లో లేవు, కానీ మనము ఆ స్టాంపుల వల్ల కానీ, ఆ నాణ్యాల వల్ల కానీ, ఆ చిరస్మరణీయమైనటువంటి అతని బొమ్మ యొక్క చరిత్ర తెలుసుకున్నప్పుడు అతని యొక్క ఆదర్శంగా నిలుస్తాడు. పిల్లలు అదే కదా కావాల్సింది. పిల్లలకి ఆ చరిత్ర ఉండబట్టే పిల్లలు తన ఎవరు, తన తండ్రి ఎవరు,
తన తాత ఎవరు, వాళ్ళ వారసత్వం ఎలా ఉండింది, వాళ్ళ కాలంలో ఎలా ఉండింది, వాళ్ళు ఎలా మనం గౌరవించాలి, మన పిల్లలకు మనం ఏం నేర్పించాలి అన్నటువంటి వారసత్వ సంపద వస్తుంది కదా. దాన్నే కదా మనం మోటివేట్ చేయాల్సింది పిల్లలకి. కాబట్టి నేను అదే పనిలో ఉన్నాను. అంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్కి మీరు చెప్పదలుచుకున్న విషయం ఏంటి? ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు కూడా నేను చెప్పేది ఏమంటే వారసత్వాన్ని గుర్తించండి. మన యొక్క గొప్పతనము, మన చరిత్ర ఇవన్నీ కూడా దానిలోనే తెలుస్తుంది. కాబట్టి ఏ వస్తువు అయినా సరే మనం తీసుకున్నప్పుడు ఇది ఎక్కడ పుట్టుకేమి, దాని పరిణామం ఏమని తెలుసుకున్నామంటే మనం ఆటోమేటిక్గా అందరూ మంచోళ్ళు అవుతాం, చదువులో కూడా ముందుకెళ్తాం. ఇది కదా చూసుకున్నాం. ఏదైతే ఆ వారసత్వ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఈ నేపథ్యంలోనే ఇలాంటి వినూత్న కార్యక్రమాన్ని కూడా నేను శ్రీకారం చుట్టాను. ఇదే విధంగా ప్రతి బిడ్డని వాళ్ళ తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించి ముందుకు సాగాలని ఈ కానిస్టేబుల్ సురేష్ రెడ్డి కూడా మనకు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది తిరుపతిలో ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కన్నయ్యతో సెల్వం, తిరుపతి నుంచి వైకే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.